హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ మటన్ కర్రీ ఇంకోసారి చేస్తున్నాను. ఎన్నిసార్లు చేసినా మటన్ లవర్స్కి మళ్ళీ ఇంకోసారి ఇంకో స్టైల్లో చేస్తున్నాను. మనం ఎప్పుడు చేసిన వంటలు రిపీటెడ్గా చేస్తూనే ఉంటాం కదా. కర్రీ అయితే సూపర్ టేస్టీగా వచ్చింది. మీరు ట్రై చేయండి. ఇలా ఒక్కసారి చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి? ఇంకా ఆలస్యం ఎందుకు, చూడండి. ఇంకా మటన్ 1 kg తీసుకొని నీట్గా కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను. కుక్కర్లో మటన్తో పాటు పసుపు, కాస్తంత ఉప్పు, అంటే ఒక 1 స్పూన్ అంత ఉప్పు వేస్తున్నాను. 1 స్పూన్ అంత పసుపు వేసేసుకొని వాటర్ ఒక 2 టీ గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఎక్కువగా అవసరం లేదు, ఎందుకంటే మటన్ కుక్ అవ్వాలి కాబట్టి వాటర్ కంపల్సరీ వేసుకోవాలి. వేసేసుకొని ఆయిల్ ఒక 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని 5 to 6 విజిల్స్ ఉంచుకోండి. మటన్ బాగా కుక్ అవుతుంది. 6 విజిల్స్ ఉంచాను నేనైతే. ఇంకేం ఇంగ్రీడియంట్స్ వేయట్లేదు ఇది కుక్ చేయడానికి. కుక్కర్లో ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 6 విజిల్స్ ఉంచుకోండి. అసలు ఎన్నిసార్లు చేసినా మన చికెన్ కానీ మటన్ కానీ ఇంకా ఏ కర్రీస్ అయినా సూపర్గా ఉంటాయి. అంటే చేసిన విధంగా కాకుండా మళ్ళీ ఇంకోలా చేస్తే ఇంకా రెసిపీ మారిపోతుంది కదా. ఈ స్టైల్ కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. పెరుగు వేసి చేశాను అనమాట. ఈ మధ్యలో ఎప్పుడు అలా చేయలేదు. నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను. ఈ స్టైల్ నేను చూపించలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను. ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరిని పేస్ట్లా పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఒక 2 స్పూన్స్ అంత ఎండు కొబ్బరి అనమాట. కళాయిలో ఆయిల్ ఒక 5 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకోండి. మటన్ కర్రీ కాబట్టి ఎక్కువే పడుతుంది. 5 స్పూన్స్ వేసుకొని పెద్ద స్పూన్ తోటి కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన వెంటనే వేసేసుకొని హై ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకోండి. కలర్ మారేంత వరకు దగ్గరే ఉండి 5 మినిట్స్లో ఈజీగానే కలర్ మారిపోతుంది, ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయలు. ఇంకా చక్కగా అవి ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ ఎప్పుడైనా ఏ కర్రీకైనా మీరు ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకోండి, టేస్ట్ డబుల్ అవుతుంది. నేను ఆల్రెడీ నా వీడియోస్లో ఎప్పుడు చెప్తూనే ఉంటాను కాబట్టి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు రిజల్ట్ గ్యారంటీగా ఉంటుంది. నేను చెప్పేది నిజమని అప్పుడు మీకే అర్థమవుతుంది. ఇంకా జీలకర్ర ఒక 1 స్పూన్ అంత వేసేసాను. అది కూడా దీంతో పాటు ఫ్రై అయిపోతుంది. కరివేపాకు 2 రెమ్మలు వేసుకోండి, చక్కగా ఫ్రై అయిపోతుంది. లేతగా ఉన్నది వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వేసుకొని నేను కాస్తంత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను. ఇంకా ఫ్రై అయిపోయాయి. ఈలోపు మన మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది. ముక్క కూడా వాటర్ కూడా అలానే ఉంచేసుకొని దానిలోనే నేను ఇప్పుడు పెరుగు ఒక పెద్ద స్పూన్ తోటే 3 స్పూన్లు అంత పెరుగు వేస్తున్నాను. ఎందుకంటే 1 kg మటన్ కాబట్టి 3 స్పూన్స్ అంత పెరుగు వేసేసుకొని కారం పెద్ద స్పూన్తో 2 స్పూన్లు అంత వేసుకోండి, సరిపోతుంది. సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. అంటే మనం పెరుగు, ఎండు కొబ్బరి వేస్తున్నాం కాబట్టి కొబ్బరి పేస్ట్లా వేస్తే తీయగా వస్తుంది. మీరు ఆ ప్లేస్లో పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకా వేసేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకుందాము. ఈలోపు మన వేసిన ఇంగ్రీడియంట్స్ అదే ఉల్లిపాయలు అవంతా బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది. దానిలో అల్లం ముందుగా టొమాటో, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా మగ్గించుకుందాము. ఇవి కాస్త ఫ్రై అవ్వాలనిపిస్తుంది. ఇంకొక 3 మినిట్స్ ఉంచుకుంటే ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిపోయిన దాంట్లో టొమాటో, పచ్చిమిర్చి వేసేసుకొని అవి కూడా కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాము హై ఫ్లేమ్లోనే. ఇంకా వీటిని కూడా మూత పెట్టి మగ్గించుకుందాము. టొమాటో అప్పుడు బాగా మగ్గుతుంది. మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోకి మార్చుకొని మగ్గించేసుకుంటే ఈజీగానే మగ్గిపోతుంది. ఆ తర్వాత రెడీ చేసుకున్న అల్లం పేస్ట్ని వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము.
చెప్పాను కదా, మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్కి ఇలా ఉంది టెక్స్చరు. చూడండి చక్కగా మగ్గింది కదా టొమాటో. ఈ టైంలో రెడీ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ అంత వేసాను. ఇది సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. దాన్ని చక్కగా పచ్చివాసన పోయే అంతసేపు చక్కగా మిక్స్ చేసేసుకొని దానిలో మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు, మటను, కారం ఇదంతా. ఒకవేళ మటను ఉడకకపోతే ఈ టైంలో కూడా మగ్గిపోతుంది. మటన్ని కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మీడియం టు హైలో పెట్టుకుంటూ ఉడికించుకోండి. ఎందుకంటే ఆ వాటరీగా ఉన్నదంతా ఇంకిపోతుంది. చక్కగా కర్రీ రెడీ అవుతుంది. మీకు కావాలంటే ఒక 2 టీ గ్లాసెస్ వేసుకోండి. ముక్క ఉడికితే వాటర్ వేయొద్దండి. వేసామంటే ముక్క చిదిరిపోయి ఇంకా టేస్ట్ మారిపోతుంది, అసలు తినబుద్ధి కాదు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా కలిపేసుకొని మూత పెట్టి చెప్పాను కదా మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. నాకైతే ఒక 15 మినిట్స్ పట్టింది వాటర్ అంతా ఇంకిపోవడానికి. 15 మినిట్స్కి కర్రీ టెక్స్చర్ ఇప్పుడు చూద్దాము, మీకు చూపిస్తాను క్లియర్గా. అదిగోండి ఇలా బబుల్స్ వచ్చే టైంలో మాత్రమే ఇంకా రెడీ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని పేస్ట్తో పాటు ఇంకా నీట్గా నిదానంగా వేసుకొని ధనియాలు, గరం మసాలా పౌడర్ 2 కలిపి నేను పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. అది ఒక 2 స్పూన్స్ అంత వేసుకుందాము. ఈజీగానే ఫ్రై అయిపోతుంది. ఇంకా పసుపు ఇందాకే వేసాం కాబట్టి కలర్ టేస్ట్ 2 వస్తాయి. ఇంకా ఇప్పుడు ఏం వేయనవసరం లేదు. ఈ ఎండు కొబ్బరి పేస్ట్ వేసాక కారము, ఉప్పు చెక్ చేసుకోండి. సరిపోకుండా ఉంటే వేసుకోండి, ఈ టైంలోనే కరెక్ట్గా ఉంటుంది. ధనియాలు, గరం మసాలా 2 కలిపిన పౌడర్ అనమాట. 2 స్పూన్స్ అంత వేసుకుంటున్నాను. వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకోండి ఈ మసాలా పేస్ట్ వేసాక. ఎందుకంటే అడుగు పట్టేసి కర్రీలో గ్రేవీ లేకుండా అయిపోతుంది. హైలో కానీ మీడియంలో కానీ పెడితే లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని 10 మినిట్స్ ఉంచుకుంటే మన మటన్ కర్రీ ఇంకో స్టైల్ రెడీ అయిపోయినట్టేనండి. మీకు ఈ రెసిపీ నచ్చితే మటన్ కర్రీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా వంటలు వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఆయిల్ పైకి తేలుతుందంటే మన కర్రీ సూపర్గా రెడీ అయిపోయినట్టే. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా కొత్తిమీర ఒక గుప్పెడు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఉంచుకుంటే యమ్మీ మటన్ కర్రీ వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ, నేనైతే ఇడ్లీలో ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఇడ్లీలో అప్పుడప్పుడు చట్నీతోనే కాకుండా ఇలా మటన్ కర్రీతో కానీ చికెన్ కర్రీతో కానీ ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేసుంటే నాకు కామెంట్స్లో పెట్టండి. హ్యాపీగా ఉండండి. బాయ్.